ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ ఘననామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల ఘనత శ్రేష్టమైన ఆధిక్యతను అందరికీ ఇచ్చినందుని బట్టి మనమంతా కలిసి ప్రభువుని గణపరచాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ దినంలో ప్రభుని స్తుతించడానికి ఇష్టపడదాం. మీరు ఎంత బాగున్నారో చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్ దగ్గర తెరిచి చూడండి, లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుబాక్సులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి ఒక మాట ఉంది. ఆ మాట చదువుతున్నాను. వెదకుడి మీకు దొరుకును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించను గాక. తలలోంచి కన్ను మూసుకోండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో వేకున లేచి నీ నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరిచే అవకాశం మాకు ఇచ్చారు. గొప్ప దేవుడవు, ఉన్నతమైన దేవుడవు, మనోహరుడవు, నీకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మందిని బిడ్డల మేలు కొరకు నడిపిస్తూ బలపరుస్తుంది. వందనాలు. నాయనే ఉదయకాలం కూడా కృప నీ కాపుతూ ఇచ్చి నడిపించి వాక్యంతో బలపరచండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదువుకునేటువంటి మాట మనందరికీ చాలా 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 సుపరిచితం. ఎంతో కాలం నుంచి సుపరిచితం మాట. ఆత్మవరాలు పొందుకోవడం ఎట్లు లేదా ఎలా అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ గత దినం ప్రారంభించాం. ఎలా అంటే ముందు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనే విషయాన్ని మనము నిన్న దినాన్ని ధ్యానం చేసాం. అంటే ఆత్మ విషయాలు లేక ఆత్మవరాలు పొందుకోవడం ఎలా పొందుకోవాలి తెలుసుకోవాలి. ఈరోజు ఆత్మవరాలు మనం ఎలా పొందుకోవాలి అనే విషయాన్ని కనుక గమనిస్తే వెతకాలి. అందుకే ప్రభు అన్నాడు కదా, వెదకితే మీకు దొరుకుతాయి. వెదకుడి మీకు దొరుకును. ఆత్మవరాల గురించి తెలుసుకోవడానికి చదవలసినటువంటి ఒకే ఒక పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథం మాత్రమే. ఇక్కడ పాత నిబంధన గ్రంథము, మరి ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథం పరిశుద్ధుల యొక్క ఆత్మవరాలను వాడుకునే విధానాన్ని చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉండినటువంటి కృపావరములు క్రియ చేసిన విధానంను మనం చదువుతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా వరము పొందినటువంటి వ్యక్తి హేబేల్. అతడు విశ్వాసాన్ని బట్టి శ్రేష్టమైనటువంటి బలి అర్పించాడని చెప్పి బైబిల్ చెబుతా ఉంది. విశ్వాసం అనేది దేవుడిచ్చి వరాల్లో ఒకటి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే ఆ విశ్వాసం బట్టి హేబేలు తన హృదయమును దేవుని హృదయముతో ఏకము చేసి గొర్రె పిల్లను బలిగా అర్పించడం జరిగింది. ఆ తర్వాత మనం గమనించినప్పుడు తర్వాత వారాన్ని అమలుపరిచినటువంటి దైవజనుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన హానోక్. ఇతను ఉన్నది ఏంటంటే ప్రవచన వరం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 2వ రాకడ గురించి ప్రవచించాడు. యోధా పత్రికల మాటలు చూస్తాం మనం. ఆ ప్రకారమే మోషే, యెహోషువ, ఏలియా, ఎలీషా అని వారు కూడా పాత నిబంధన కాలమందు వరములను అమలుపరచినటువంటి లిస్టులో ఉన్నారు. అందుకంటాడు కదా, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోని అంటాడు ఆయన. సామెతల గ్రంథంలో గ్రంథకర్త అంటాడు, వెండిని వెతికినట్లు దాన్ని వెతికినలా, దాచబడిన ధనమును వెతికిన దాన్ని వెతికినలా యెహోవా యందు జ్ఞానమిటితో నువ్వు తెలుసుకుంటావు. నిజమే, ఆ వరం ఏంటనేది మనం వెతకాలి దేవుని సన్నిధిలో. వీళ్ళు గమనించండి, ఈ దినాల్లో రక్షణ పొందినటువంటి తొలి దినాలు చాలామందికి అనుభవం ఉంటుంది. ఆ రక్షణ అనుభవం పొందుకున్నటువంటి కొంతమంది ఎవరి కొరకైనా ప్రార్థన చేసి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో కొన్ని అపవిత్రాత్మలు లేక అలోక సంబంధించినటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అది వెళ్ళకూడడానికి ఈ వ్యక్తి నూతనంగా రక్షించబడ్డాడు కదా, ప్రార్థన చేస్తే బాగవుతాడేమో అని చెప్పి ఆశతో పిలుస్తూ ఉంటారు. అయితే ఆ పిలువబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ అపవిత్రాత్మ వెళ్ళగొట్టేటువంటి మార్గం కొన్నిసార్లు తెలియకపోవచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏం చేస్తుందో తెలుసా, ఆ దెయ్యాలను వెళ్ళగొట్టడానికి ప్రభువు చేసిన వాగ్దానాలు ఏవి, అధికారం ఏంటి అని ఎరుగకుండా వాటి దగ్గరికి వెళ్తే అవమానం పాలవుతాం. ప్రభు ఏ విధంగా వాటిని వెళ్ళగొట్టాడు, ఏ విధంగా వాటిని గద్దించాడు, ఏ విధంగా అపవిత్రాలు విడిచిపోయాయి, ఇలాంటివన్నీ ఆ గ్రంథము చదివి అందులో ఉన్న వాటి ప్రకారం మనం ప్రార్థన చేయగలిగితే తప్పకుండా ఆ కార్యం నెరవేరుస్తాడు. పిల్లలు గమనించండి, అలాంటి వారు ఇంత నేను భక్తితో ఉన్నాను, నూతనంగా బాప్తిసం పొందుకుని జరగలేదు కాదు. ఇంటికి వచ్చిన తర్వాత వారు పరిశుద్ధ గ్రంథం మొదలు పెడితే అది గొప్ప ధననిధి వల్లే కనబడుతుంది. అందుకే అన్నమాట, వెండిని వెతికినట్లు దాన్ని వెతకాలి. దేవుని స్తోత్రం కలిగిన
ఆయన అంటాడు, ఇదిగో పాములను తేళ్లను తొక్కడానికి శత్రువు యొక్క బలవంతుడి మీద అధికారం ఇస్తున్నాను, ఏది మీకు ఎంత మాత్రం కూడా హాని చేయదు. దాని వెనకాల కొన్ని మాటలు ఉంటాయి. గమనించి అంటే పరిశుద్ధ గ్రంథం ఎందుకు పరిశీలన చదవాలంటే ఇలాంటి అనేకమైనటువంటి సత్యాలు, అమోఘమైనటువంటి వరములు ప్రభు మనకి ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథం అంతటిని కూడా మనము చక్కగా వెతుకుతూ ఉంటే విస్తారమైనటువంటి ప్రభు ఆజ్ఞలు ఉన్నట్లు మనం గమనించగలుగుతాం. చాలా ఉన్నాయి, పాత నిబంధన మొదలుకొని నూతన నిబంధన ప్రకటన గ్రంథం వరకు కూడా. వాగ్దానం సొంతం చేసుకుని విశ్వాస ఒప్పుకోలు చేసి ప్రార్థన చేస్తే ఏమండి, ఎదుటి వ్యక్తుల్లో ఏ అపవిత్రాత్మ అయితే వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నామో ఆ వెళ్ళగొట్టే అధికారాన్ని బలను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాకపోతే మనం ఏం చేయాలంటే వెతకాలి, ఈ ఆత్మవరం కావాలి, ఈ ఆత్మవరం కావాలి, ఈ ఆత్మ ఎలా మనకి ఎక్కడ దొరుకుతుందని చెప్పి వెతకాలి. బైబిల్లో ఈ వెదికే క్రమంలో చాలా విషయాలు చెప్పాడు దేవుడు. ఏమండి, ప్రాముఖ్యంగా గ్రంథకర్త, సామెతలు గ్రంథకర్త వెండిని వెతకట్లు వెతకాలంట. దాచిపెట్టిన దాని చూడండి, కొన్నిసార్లు ఇంట్లో ఎక్కడ ఇది పెట్టి మర్చిపోతుంటాం కదా. అది దొరికే వరకు చాలా ఇల్లంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసి దులిపేసి కదా. మళ్ళీ ఎందుకు ఈ ఉదయకాల సమయంలో గమనించాలి. అందుకే ఆత్మవరాలు మనందరికీ అనుగ్రహించబడ్డాయి. అవి మనకు కావాలంటే, దొరకాలంటే మనం ఏం చేయాలి? వెతకాలి. పొందుకోవాలంటే వెతకాలి, వెతికితేనే. అందుకే అన్నమాట, వెదకుడి మీకు దొరుకుతాయి. కాబట్టి ఉదయకాల సమయంలో వెతకదాం, ఆత్మవరాలు పొందుకుందాం, ప్రభు కొరకు సాక్షులుగా నిలబడదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, మహోన్నతుడు మీకు స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలంలో 3వ మాసం చివరి దినాల్లో మమ్మల్ని ప్రవేశపెడుతూ నాయన దినము వెంబడి దినము విలువైన నీ మాటలు జ్ఞాపకం చేస్తూ వస్తున్నావు. పరిశుద్ధ లేఖనం దాచబడినటువంటి అనేక సత్యాలు నిజమే. ఆత్మవరాలు మేము ఎలా పొందుకోవాలంటే తెలుసుకోవాలన్నావు. తర్వాత కోరుకు వెతకండి అంటున్నావు, వెతికితే దొరుకుతుంది అంటున్నావు. నా అట్టితో వెతకడం కృప. మేము లోకాస్తమైన అనేక విషయాలు వెతుకుతున్నాం. మేము ఆత్మ విషయాలు వెతకట్లేదేమో. ఈ ఉదయకాల సమయంలో నాయన నువ్వు మాకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం బట్టి వెతకడానికి మా ప్రయత్నం ప్రారంభించి కృపద ఇచ్చాను. ఈ వాక్యం ద్వారా బిడ్డలు బలపడడానికి ఈ కార్యక్రమం అనుదినము అనేకులకు ఆశీర్వకరంగా మార్చండి. మీరే మహిమ పొందండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.